ఎస్హెచ్ఓఏపీ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు భారతీయ శాస్త్రాల్లో తర్కశాస్త్రం అనే దాని గురించి కొన్ని విషయాలు మీకు చెబుతాను నేను. దీనికి న్యాయశాస్త్రం అని పేరు. అంటే మనం భారతీయ న్యాయశాస్త్రం అనుకునేసరికి లా పుస్తకాల వైపు వెళ్ళిపోతుంది మన దృష్టి. ఎందుకంటే దానికి ఆ పేరు ఉంది కనుక. వాటిని మనమేం పిలుస్తామంటే ధర్మశాస్త్రాలు అంటాం. మన కోర్టులో అంటే ఏ పేరు పిలిచినా వస్తువు అదే అన్నమాట. మనం ఇప్పుడు లా బుక్స్లో లా ఏవైతే ఉంటుందో దాన్ని ఏమని పిలుస్తామంటే మనము ఆ ధర్మశాస్త్రం అంటాం అనమాట. ఏదో రకరకాల సమస్యలకి గొడవలకి పరిష్కారాలకి ఉంటాయి కనుక ఒక ధర్మం ఒక రూలు కనుక ధర్మశాస్త్రాలు చేరుస్తాం. న్యాయశాస్త్రం మన భారతీయ వాంగ్మయంలో ఉన్నది, దాన్ని తర్కశాస్త్రం కింద భావిస్తాం. తర్కశాస్త్రము అంటే వాదించుట. ప్రతి దానికి తర్కం చేస్తున్నాడు అంటారే, తర్కం అంటే వాదించడం. సాధారణంగా ఏమనుకుంటామంటే మన భారతీయ పండితులకి వాళ్ళందరికీ కూడా వాదించడం తెలియదండి, వీళ్ళకి వాదించడం తెలీదు, ఏవో విశ్వాసాలు నమ్మకాలు ఉంటాయని అనుకుంటాం. కొన్ని విశ్వాసాలు పద్ధతులు సంప్రదాయాలు జాతీయాలు ఉంటాయి, నిజమే. అయితే శాస్త్రాల్లో వాదాలు ఉంటాయి. ప్రతి శాస్త్రంలో కూడా వాదం ఉంటుంది. మీరు ఏ శాస్త్రమైనా తీసుకోండి, దాంట్లో శాస్త్రకారుడు ఏం చేస్తాడంటే ఒక విషయాన్ని చెబుతాడు, చెప్పి అది ఎందుకు కుదురుతుంది కుదరదు కదా అని ఆయనే మళ్ళీ ఆక్షేపించుకుంటాడు, కౌంటర్ వేసుకుంటాడు అనమాట. దానికి ఆయన సమాధానం చెప్తాడు, మళ్ళీ కౌంటర్ వేసుకుంటాడు, దానికి మళ్ళీ సమాధానం చెప్తాడు. అలా శాస్త్రాలు సాగిపోతూ ఉంటాయి. కనుక ప్రతి శాస్త్రంలోనూ కూడా వాదించడం అనేది ఉన్నది. దీనికి ప్రత్యేకం ఎలా వాదించాలి అంటే ఒక శాస్త్రం ఉంది. సహజంగా మనం ఏమనుకుంటామంటే వాదించడం అంటే ఏదో మనకి తోచినట్టుగా అవునంటే కాదని, కాదంటే అవునని వాళ్ళు ఒకటి చెప్తూ ఉంటే కాదు అంటాం, కాదంటే అవునని. వాదించడం అంటే ఇదే కదా మరి చర్చ, అవునని కాదని. అందుకని మనకి ఎలా తోస్తే అట్లా అది ఎట్లా కుదురుతుంది, ఆ మాట ముందే చెప్పాలి కదా, నేను ఎందుకు ఒప్పుకుంటాను, ఇట్లా ఏదో లోకల్లో వాదించుకుంటూ ఉంటారు. అయితే ఇలాగే వెళ్ళి మనం న్యాయాలయాల్లో వాదిస్తామంటే కుదరదు. అక్కడ కొన్ని రూల్స్ ఉంటాయి, ఎలా వాదించాలో ఓ పద్ధతి ఉంటుంది. అక్కడ పద్ధతి లేకుండా కుదరదు. మనం లోకంలో రెండు మీద వాదించుకుంటున్నాం, అక్కడికి ఎలా వాదిస్తామంటే అది కుదరదు. అలాగే మనకి తర్కశాస్త్రంలో కూడా వాదించడం ఉంటుంది. దీంట్లో ఈ తర్కశాస్త్రానికి ఇది ఎలా ప్రారంభమైంది అంటే కణాద మహర్షి, గౌతముడు అనే ఋషులు ఉన్నారు. గౌతముడు అనే ఋషి ఈ తర్కశాస్త్రాన్ని రచించాడు. దీంట్లో ఇంకాస్త డీప్గా వెళ్తే కణాదుడు అనే ఋషి కూడా వైశేషికం అనే పేరుతోటి తర్కశాస్త్రాన్ని రచించాడు. అంటే వాదించడం అనమాట. అవతల వాడు ఒక విషయం చెప్పిన తర్వాత దాన్ని మనం కాదు అని కౌంటర్ ఇవ్వాలి. కాదనాలంటే ఎట్లాగా, దానికి ఏదో ఒక పద్ధతి ఉంటుందన్నమాట. అంతేగాని నేను ఒప్పుకోను, నాకెందుకు ముందెందుకు చెప్పలేదు, ఇట్లా మనం కాదంటానికి కాదు. మనం మాట్లాడుకునేప్పుడు అనుకునేట్లా కాకుండా కాదంటానికి ఏంటంటే ఒక విషయం చెప్పాలి, ఎందుకు కాదు, ఎలా, వాడు చెప్పిన కారణం ఏంటి, హేతు. దీంట్లో హేతు ఉంటుంది, ప్రతిజ్ఞ ఉంటుంది. ముందు నేను ఇది నిరూపించదలుచుకుంటున్నాను, ఇది చెప్పదలుచుకుంటున్నాను, ఏదో ఒకటి ఉండాలి. అక్కడ హేతు ఉంటుంది. తర్వాత ఏముండాలి, కారణం చెప్పాలి. దానికి ఒక హేతు, ముందు ప్రతిజ్ఞ, తర్వాత హేతు, తర్వాత ఒక ఉదాహరణ చెప్పాలి. తర్వాత దీనికి పక్షసత్వం అని ఒకటి ఉంటుంది, విపక్షసత్వం అని ఉంటాయి, ఇంకా కొంచెం డీప్గా వెళ్తూ ఉంటాయి అనమాట. అట్లా మనం ఒక విషయాన్ని అవునన్నా కాదన్నా ముందు మన సిద్ధాంతం చెప్పాలి, అభిప్రాయాన్ని ఎందుకు కాదంటున్నాము ఒక కారణం చెప్పాలి, దానికి ఉదాహరణ మనం ఇంకోటి చూపించాలి వాళ్ళకి, వాళ్ళు మళ్ళీ ఇలా చెప్పాలి. ఇలా దీని గురించి ఎలా వాదించాలి అంటే అవతల వాళ్ళు మాట చెప్పేటువంటి వాదాల్లో మనం ఎక్కడ లూప్ హోల్స్ కనిపెట్టి ఎలా వాదించాలి అని వేస్తూ ఉంటూ వాళ్ళు చేసే ఆక్షేపాలకి మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ ఎలా సాగిపోవాలి అని ఇదంతా కూడా గౌతముడు అనే ఋషి కొన్ని సూత్రాల్లో రాశారనమాట. దానికి వ్యాఖ్యానం కూడా ఉంటుంది, కణాదుడు మహర్షి కూడా రాశాడనమాట. సరే, అది పక్కన పెడదాం, దాని విషయం అనమాట. కనుక భారతీయులకి వాదించడం తెలియదని కాదు, భారతీయ వాంగ్మయంలో వాదాలు చాలా ఉన్నాయి, వాద గ్రంథాలు ప్రత్యేకంగా ఉన్నాయి. అక్కడక్కడ సందర్భం వస్తే వాదాలు వస్తాయి మనకి శాస్త్రాలు. అలా కాకుండా కేవలం వాదించడానికే కొన్ని గ్రంథాలు ఉన్నాయి. కనుక వాదార్థ సంగ్రహ అని
ప్రపంచంలో ఎన్నెన్ని ఉంటాయో అన్నీ ఖండకాద్యం ఇలాంటివన్నీ కూడా పెద్ద పెద్ద గ్రంథాలు ఒక విషయాన్ని తీసుకుని దాని మీద ఆక్షేపాలు చేస్తూ ఉంటాం, వాటిని ఖండిస్తూ ఉంటాం, మళ్ళీ వీటిని ఖండిస్తూ ఉంటాం, మళ్ళీ వాటికి సమాధానం, వాటిని ఖండించడం, ఇట్లా తామర తంపరలాగా పెరిగిపోయినటువంటి వాంగ్మయం చాలా ఉందన్నమాట. ఈ విద్యకి ఇది అందరికీ అవసరం. ఈ విద్య అంటే ఏ శాస్త్రం చెప్పుకునేవాడికైనా సరే ఈ విద్య అవసరం. మనకి వాదించడం అవసరం. అంటే ఆ శాస్త్రంలో ఉన్న విషయాలు ఇవి అంటే దాన్ని నిరూపించాలి అంటే మరి వాదించడం అవసరం అనమాట. ఈ విద్యకి మనకి నవద్వీపం చాలా ప్రసిద్ధి. ఒకప్పుడు ఏంటంటే ఆ నేపాల్లో బాగా ఉండేవాళ్ళు ఈ చదువుకునేవాళ్ళు, తర్క పండితులు అంటారు వాళ్ళని. నేపాల్ దేశంలో ఉండేవాళ్ళు. తర్వాత ప్రధానంగా తర్వాత నేపాల్ కూడా ఒకప్పుడు భారతదేశంలో ఉన్నదేగా. ఎందుకంటే సీతాదేవి మిథిలానగరం అక్కడే ఉంది, సీతాదేవి అక్కడే పుట్టింది, అది మన భారతదేశంలోది అనుకోండి. అయితే ఆ తర్వాత కాలంలో నవద్వీపం వచ్చింది ప్రసిద్ధి. నవద్వీపము అంటే పశ్చిమ బెంగాల్, వెస్ట్ బెంగాల్. ఆ వెస్ట్ బెంగాల్లో ఈ శాస్త్రం చదివిన వాళ్ళు ఎక్కువగా ఉండేవాళ్ళు. వాళ్ళ దేశంలో అన్ని చోట్ల ఉన్నారు, మన ఆంధ్రాలో అన్ని చోట్ల ఉంటారు. పెద్ద పెద్ద యూనివర్సిటీలో దానికి సిలబస్ ఉంది, 5 ఏళ్ళు కోర్సు ఉంటుంది చదువుకోవడం కోసం. అనేది సంస్కృతంలో తర్క గ్రంథాలు ఉంటాయి, వాదాలు అన్నమాట, ఇవన్నీ ఉంటాయన్నమాట. కనుక వీటిలో ఏంటంటే మనం సాధారణంగా ఎట్లా ఉంటుందంటే ఈ శాస్త్రాల్లో వాదం ఓ పద్ధతిగా ఉంటుంది, ఎలా పడితే అలాగా ఉండదు. ఎందుకంటే పాఠకులు ఒప్పుకోవాలి కదా, సత్యాన్ని చెప్పాలి, పాఠకులు ఒప్పుకోవాలి కదా, అది విషయం. మనం చెప్తూ ఉంటాం వీళ్ళ కోర్టులో వాదించేది యువర్ ఆనర్ అంటూ ఉంటాం. ఇక్కడ ఏం చేస్తారంటే దట్స్ ఆల్ యువర్ ఆనర్ అని ముగిస్తూ ఉంటాం. డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా? బ్యాంకు ఉద్యోగాలైతే బాగుంటాయి, కానీ పోటీ పరీక్షల శిక్షణా సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా? అయితే ఆలస్యం ఎందుకు? మన వెనిగండ్ల ప్రక్కనే ఉన్న కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి, చేర్పించండి, ఉద్యోగం సాధించండి. వివరాలకు డాక్టర్ ఈవి నారాయణ, రిటైర్డ్ ప్రిన్సిపల్, టీజీపీఎస్ కాలేజ్, గుంటూరు, ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ ట్రస్టీ, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. సెల్ నంబర్ 9966112933. లాయర్లు ముగిస్తూ ఉంటారు అనమాట. అయితే అలా ముగించడానికి ఇక్కడ కూడా ఏంటంటే శాస్త్రాల్లో ఏముంటుందంటే వాళ్ళు వాదించదలుచుకునేంత వాదించేసిన తర్వాత సహృదయా ప్రమాణం అంటారు. సహృదయా అంటే మంచి మనస్సు కలిగినటువంటి వాళ్ళు, జెంటిల్మెన్ అనమాట, పొలైట్గా ఉండేవాళ్ళు. వాళ్ళు ప్రమాణం అంటే అథారిటీ అనమాట. వాళ్ళు ఒక వాదాన్ని చెప్పిన తర్వాత ఏదో చర్చ చేస్తాడు, చేసి చివరికి ఏమంటాడంటే గ్రంథంలో సహృదయా ప్రమాణం అంటే సజ్జనులైన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రమాణం, వాళ్ళు అవును అంటే సరే, కాదు అంటే తీసిపారేస్తాం, వాళ్ళు చెప్పింది ఒప్పుకుంటాం అనమాట. అలా ప్రతి గ్రంథకారుడు కూడా సజ్జనులు ఏం చెబితే, నాకు తోచింది ఇలా చెప్పే ఆర్గ్యుమెంట్స్ కాదు అని సజ్జనులు ఏం చెప్తే వాళ్ళ మనస్సుకి ఏం నచ్చితే ఏది రైట్ అంటే మేము దాన్ని ఒప్పుకుంటాము అని చెప్తారు. అలా ఉంటుంది వాదం అన్నమాట. గ్రంథాలు రాసేవాళ్ళు కూడా ప్రాచీన కాలంలో తొలి పలుకు రాసుకున్నప్పుడు క్రింద ఏమంటారంటే ఇట్లు అని పెట్టి సుధీ విధేయుడు అంటారు. సుధీ అంటే పండితుడు, విధేయుడు అంటే వాళ్ళు నన్ను శాసించవచ్చు అనమాట. అంటే మన్ని కంట్రోల్ చేయడానికి, శాసించడానికి ఎవరో పెద్దలు ఉంటారు కదా, తల్లి, తండ్రి, గురువు ఇట్లా ఉంటారు కదా, కొందరు పెద్దలైన వాళ్ళు, శ్రేయోభిలాషులు. తప్పు చేస్తుంటే అది కాదు అని మందలించడానికి ప్రతి మానవుడికి ఒక మనిషి ఉండాలి, మనం పెట్టుకోవాలి. అలాగా వాళ్ళు ఏం చెప్తారంటే పండితులకి నేను విధేయుణ్ణి, ఈ గ్రంథం రాసి ఈ గ్రంథంలో తప్పు ఒప్పులు పండితులు చదవండి, వాళ్ళు తప్పు అంటే తప్పు, ఒప్పు అంటే ఒప్పు, నేను వాళ్ళకి ఎప్పుడు విధేయుడిగా ఉంటాను అని రాసుకుంటారు. ప్రాచీన కాలంలో అలా రాసేవాళ్ళు అనమాట. అలాగే ఏం చేస్తారంటే ఐ బౌ టు యువర్ డెసిషన్. ఒకసారి లాయర్ గారు ఏం చేస్తాడో వాయించి చివరికి చెప్పి చివరికి తనది అయిపోయిన తర్వాత ఐ బౌ టు యువర్ డెసిషన్ అంటారు. అయ్యా జడ్జి గారు మీరు ఏం చెప్తే అది నేనేమన్నమాట, నేను దానికి కట్టుబడి ఉంటాను అంటారు. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే అదే చెప్తారనమాట. భవంతస్తత్ర ప్రమాణం అంటారు గ్రంథాల్లో, మీరు మాకు ప్రమాణం అంటే మీరేం చెప్తే అది, మేము చెప్పేది ఇది, దాని మీద నిర్ణయం అనేది మీరు చెప్పిన దానికి మేము కట్టుబడి ఉంటామని
రాస్తారు. ఆ రకంగా వస్తుందన్నమాట. ఈ విద్యలో ఏంటంటే ప్రాచీన కాలంలో కూడా చాలామంది ఉండేవాళ్ళు. మరి వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు అంటే ఉదయం 8 నుంచి ప్రారంభించి 12 గంటల దాకా వాదం. వాళ్ళు వాదిస్తూ ఉంటారు, వీళ్ళు వాదిస్తూ ఉంటారు, మధ్యలో ఉంటారు శాస్త్రాలు తెలిసిన వాళ్ళు కూర్చుంటారు అన్నమాట జడ్జిలు. వాళ్ళు చెప్పడం సిద్ధాంతం, దాని మీద వీళ్ళు ఆక్షేపాలు, వాళ్ళు దానికి ఖండన, మళ్ళీ దీనికి ఖండన, ఇలా ఒక్కొక్కటి సాగుతూ పోతూ ఉంటుంది అనమాట. చిట్ట చివరికి ముగింపు చేసిన తర్వాత ఆ మధ్యవర్తులు ఎవరో వాళ్ళు నిర్ణయాల్ని తీసుకుంటారు. ఇది ఒక పద్ధతి. ఈ వాదించడంలో రోజులు కూడా వాదించుకోవచ్చు. ఉదయం 8, 6 ఏదో పెట్టుకుంటారు, అక్కడి నుంచి 11, 12 వాయిస్తారు, లేచి భోజనాలు చేస్తారు, మళ్ళీ 2ంటికి మళ్ళీ సూర్యాస్తమయం దాకా 5 దాకా మళ్ళీ మర్నాడు, ఇలా కొన్ని రోజుల పాటు కూడా ఒకే విషయంలో వాదాలు సాగుతూ ఉండేవి. ఒక ఆయన 15 రోజులు వాదిస్తాడు తన పక్షాన్ని సమర్థించుకుంటూ, ఎదుటి పక్షాన్ని కాదు అంటూ 15 రోజులు కూడా వాదించేవాడు. అందుకని ఆయనకి పక్షధర మిశ్రుడు అని పేరు వచ్చింది. ఈ శాస్త్రంలో చాలా ఉన్నాయన్నమాట. అంటే అన్ని శాస్త్రాలు, వ్యాకరణానికి కానీ, వేదాంతానికి కానీ, తర్కానికి, అన్నింటికీ ఈ శాస్త్రం అనుకూలం. వేదాంతంలో కూడా ఒక విషయం చెప్పొదిలేడు. ఎందుకు ఆయన చెప్పదలుచుకున్న కారణాలు ఆయన చెప్తాడు, ఆక్షేపాలకి సమాధానాలు ఆయన చెప్పుకుంటాడు అనమాట. ఇది వాళ్ళలో గదాధరుడని, జగదీశుడని, ఉదయనుడు అని వీళ్ళందరూ ఏంటంటే ప్రాచీన కాలంలో గొప్ప విద్వాంసులు అనమాట. తర్కశాస్త్రంలో విద్వాంసులు, వాదోపవాదాలు. ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగిస్తానన్నమాట. శంకరాచార్యులు వారి యొక్క కాలంలో ఆయన అందరినీ వాదించుకుంటూ గెలుచుకుంటూ తన సిద్ధాంతాన్ని ప్రచారం చేసుకుంటూ వెళ్ళారు. అలా వెళ్ళినప్పుడు మండల మిశ్రుడు అనే ఆయన దగ్గరికి వస్తే ఆయనతోటి కొన్ని రోజుల పాటు వాదించారు. కొన్ని రోజుల పాటు అన్నమాట వాదించారు. ఇదే పద్ధతిలో ఉదయం నుండి మధ్యాహ్నం, మళ్ళీ మధ్యాహ్నం రెస్ట్, భోజనాలు, తర్వాత సాయంత్రం దాకా అట్లా ఒకే సిద్ధాంతాన్ని తీసుకుని రోజుల తరబడి వాదించారు. ఆ తర్వాత ఆయన ఓడిపోయారు. ఓడిపోతే అప్పుడు నువ్వు నాకు శిష్యుడి కావాలి అంటే అప్పుడు ఆయన భార్య ఏమందంటే, అయ్యా భర్తలో సగం భార్య అంటున్నారు కదండి, అందుకని మరి నన్ను కూడా జయిస్తేనే మా వారిని పూర్తిగా జయించినట్టు అంటే సరే అంటే అప్పుడు ఆవిడ కూర్చొని శంకరాచార్యుల వారితో వాదించి, శంకరాచార్యుల వారు శంకరుడు యొక్క అవతారం అని ప్రసిద్ధి, భారతదేశం అంతా కాలినడకన పర్యటన చేసి ప్రచారం చేశారు. వారితోటి ఒక స్త్రీ, ఒక గృహిణి వాదానికి కూర్చుని కొన్ని రోజుల పాటు శాస్త్రాల్లో వాదించింది. ఆ అవకాశం ఇచ్చారు వాదించడానికి. అంటే స్త్రీలకి ఇచ్చేవాళ్ళు గౌరవాన్ని మాత్రం మన సంప్రదాయాల్లో ఇచ్చారు. ఇవ్వము అనుకునే వాళ్ళకి మనం ఏం చేయలేము. అది ఏ సిద్ధాంతంలో అయినా ఉంటారు, మేము ఇవ్వము అంటే దానికి ఇవ్వమంటే ఇవ్వమని గ్రంథాల్లో ఉంది. పెద్దలందరూ అటువంటి అధికారాన్ని స్త్రీలకి ఇచ్చారనమాట. కనుక రోజుల పాటు సాగింది. ఇలా ఈ శాస్త్రం అనేటువంటిది 10 మందికి ఉపయోగపడటానికి, సత్యం కోసం. గౌతమ మహర్షి చెబుతాడు, సత్యాన్ని చెప్పడం కోసం మీరు ఈ వాదాన్ని స్వీకరించండి. ఇప్పుడు ఇక్కడ విశేషం ఏంటంటే ఒక వాదం అనేది ఒక రకంగా మంచిది, ఒక్కొక్క 90 రకాలుగా మంచిది, ఓ రకంగా చెడు కూడా అవుతుంది. ఎందుకంటే సత్యం చెప్పడానికే వాదించమన్నారు శాస్త్రాల్లో. అసత్యాన్ని నిరూపించడం కోసం మనకి తెలుసు అసత్యం అని, కానీ అది సత్యం అని మనం వాగ్దాడితో నిరూపించామనుకోండి, ప్రయోజనం ఏముంటుంది? దానివల్ల సమాజానికి క్షేమం ఎలా జరుగుతుంది? మనకి సత్యం అని తెలిసినప్పుడు వాదించాను. నాకు తెలిసిందే, ఇప్పటిదాకా వాదించాను, ఇది అసత్యం అని నాకు తెలిసింది, నేను ఇంకా వాదించను అనమంటుంది శాస్త్రం. కనుక ఇది ఎందుకు వచ్చిందంటే సత్యాన్ని నిరూపించడం కోసం మీరు వాదించండి, అసత్యాన్ని సమర్థిస్తూ వాదించవద్దు అని చెప్పి మనకి ఈ శాస్త్రం అనేది తెలియజేస్తుంది అని చెప్తూ, దీని తర్కశాస్త్రం అంటారని, దీంట్లోనే వైశేషికమని ఉంటుందని, ఇది 3-4 సంవత్సరాలు చదువుకోవాల్సిన సిలబస్ ఉంటుందని, వీటికి యూనివర్సిటీలో ఉన్నాయని, ఇంగ్లీష్లో కూడా లాజిక్ అంటారు దీన్ని, ఇండియన్ లాజిక్ అని, వెస్ట్రన్ లాజిక్ అని ఉంటుందన్నమాట. ఇవి ఉంటాయని చెప్పి మీకు నేను తెలియజేస్తున్నాను అనమాట. ఇంకొక విషయంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. స్వస్తి.